న్యాయం అందరికీ జరిగేలా చూడండి అని చెప్పారు. మా వాళ్ళు శిక్షిస్తే తప్పు చేస్తే మాకు కూడా బాధ్యత ఏర్పడని చెప్పారు. ఎందుకంటే నేనే స్వయంగా అసెంబ్లీలో నేనే చెప్పాను, తప్పు చేస్తే నన్ను కూడా శిక్షిస్తున్నాను. అలాంటిది మీరు మా వాళ్ళు రక్షించమని నేను అడగట్లే, కానీ రాజ్యాంగం ఇచ్చిన విధులను సంపూర్ణంగా పరిరక్షించమని నేను మనస్ఫూర్తిగా అడుగుతాను. అంటే ఇది ముఖ్యంగా మన పిఠాపురం సంబంధించి అందరూ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. నేను మొన్నదాకా జిల్లాలు తిరుగుతాను, ప్రతి జిల్లా కేంద్రాలకు వెళ్తాను, మనకు 26 జిల్లాలకు వెళ్తాను అనుకున్నాను. నేను చాలా పెద్ద మనసుతో వచ్చాను, గొడ్డు చాకరీ చేయడానికి వచ్చాను ఇక్కడ. సో ముందు పిఠాపురంతో మొదలు పెడతాను అనుకున్నాను. అంటే నేను ముందు